హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఆర్జే మెక్ ఛానల్. మనం ఒక ఫ్రేమ్ కర్నూలుకి ఇచ్చి రిటర్న్ అయితే హోండా షైన్ వెహికల్ అయితే తీసుకొని వెళ్తున్నాం. దాంతోపాటు మనకి నెల్లూరు నుంచి అన్న పల్సర్ బైక్ అయితే ఇచ్చి వెళ్ళారు. దాని స్పేర్స్ అయితే ఇందులో అయితే ఉన్నాయి. లోపల ఇంకా స్పేర్స్ అయితే ఉన్నాయి. బాక్స్లు అయితే మీకు అయితే కనిపిస్తున్నాయి కదా. మనం స్పేర్స్ కర్నూలు నుంచి ఏవేవి కావాలో అన్నీ అయితే తీసుకొని వెళ్ళడం అయితే జరుగుతుంది. నెల్లూరు నుంచి ఒక 350 కిలోమీటర్స్ అయితే మనకైతే ఉంటుంది. అన్న డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు. అన్ని స్పేర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. నేను తీసుకున్నావు మీరు అయితే చూడొచ్చు. ప్లగ్ అడాప్టర్ నుంచి మనకి బైక్ అయితే సౌండ్ అయితే వస్తుంది కిటకిటకిట అని. అదే అర్త్ అయితే అవుతుంది. అందుకని ప్లగ్ అడాప్టర్లు అయితే 2 తీసుకున్నాం. అలాగే సస్పెన్షన్ బూస్టులు కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది. ఎక్కువగా పల్సర్ బైక్లలో రైట్ సైడ్ ప్లగ్ అడాప్టర్ అయితే పోతుంటుంది. అది లోపలికి ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా కూడా వాటర్ సర్వీసింగ్ చేసినా నీళ్ళు డ్యామేజ్ అయితే ప్రాబ్లం అయితే వస్తుంటుంది. అలాగే దీనికి ఫ్రంట్ బ్యాక్ డిస్క్ ప్యాడ్స్ తీసుకున్నాం. ఒకటి ఫుట్ రెస్ట్ కూడా తీసుకున్నాం. మనం ఏ స్పేర్స్ ఎంత కాస్ట్ పడింది మీరు ఇందులో అయితే చూడొచ్చు. ప్రతిదీ నేను కాస్ట్ అయితే చూపిస్తాను మీకు. అలాగే వీల్ బేరింగ్స్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. దాంతోపాటు మనకి మ్యాప్ సెన్సార్ కూడా పోయింది. మ్యాప్ సెన్సార్ కూడా తీసుకొచ్చుకోవడం అయితే జరిగింది. మ్యాప్ సెన్సార్ పోవడం వల్ల బైక్ అయితే జర్కింగ్ అయితే వస్తుంది. మీరు లాస్ట్ వరకు చూసారంటే మ్యాప్ సెన్సార్ ఎలా చేంజ్ చేయాలి, ఏంటి, ఎందుకు పోతుంది అన్నది కూడా నేను ప్రతిదీ క్లారిటీగా చూపించడానికి అయితే ట్రై చేస్తాను. వీడియో షార్ట్ వీడియో కోసం అయితే మనం తీయడం అయితే జరిగింది. చాలామంది ఫుల్ వీడియో పెట్టండి అని అడగడంతో మనం ఫుల్ వీడియో కూడా చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ స్పేర్స్ ఏవే ఉన్నాయో అన్నీ మనం ఓన్లీ జెన్యూన్ స్పేర్స్ అయితే తీసుకొచ్చుకోవడం అయితే జరిగింది. చైన్స్ ప్యాకెట్ మీరు అయితే చూడొచ్చు. 2231 రూపాయలు అయితే చైన్స్ ప్యాకెట్ అయితే పడింది. అలాగే పల్సర్ బైక్లలో వచ్చే ఒక ప్రాబ్లం అయితే నేను లాస్ట్కి ఇందులో అయితే చూపించడం అయితే జరుగుతుంది. అది ఏంటంటే క్లచ్ ప్లేట్లు పోవడానికి ఒక చిన్న కారణం. ఆ కారణం అనేది కస్టమర్స్ అయితే కనుక్కోలేరు. అది ఏంటి అనేది లాస్ట్ వరకు అయితే చూడండి, మీకు క్లారిటీ అయితే చూపిస్తాను నేను. షేకప్ జెట్స్ అయితే 2 అయితే తీసుకున్నాం. ఒకటి వచ్చేసి మనకి 1450 రూపాయలు అయితే పడింది. ఇంకా 2 వచ్చేసి మనకి 2900 రూపాయలు అయితే పడ్డాయి. అలాగే మీరు ఇక్కడైతే చూడొచ్చు 2 షేకప్ జెట్స్ అయితే తీసుకున్నాం. ఎప్పుడైనా కూడా ఒకటి సింగిల్గా అయితే చేంజ్ చేయకూడదు. ఒకటి సింగిల్గా చేంజ్ చేశారంటే వెంటనే రెండోది కూడా పోతుంది. హెడ్ లైట్ వైజర్ అయితే తీసుకున్నాం. వైజర్ వచ్చేసి మనకి 793 రూపాయలు అయితే పడింది. అలాగే దానికి ఇన్సిల్ కూడా తీసుకున్నాం. ఇన్సిల్ కాస్ట్ కూడా మీకు అయితే చూపిస్తాయి. ఇక్కడైతే చూడండి, ఇన్సిల్ కాస్ట్ వచ్చేసి మనకి 263 రూపీస్ అయితే పడింది. మనకి ఇంకా మొత్తం స్పేర్స్ అయితే మీకు అయితే ఇందులో అయితే కనిపిస్తున్నాయి కదా. ఇంకా వైజర్, హెడ్ లైట్, డూము, ఇన్సిల్ అన్నీ అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఇంకా అన్నీ అయితే ఫిట్టింగ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే మనం చైన్స్ ప్యాకెట్స్ వేస్తున్నాం కాబట్టి స్పాకెట్ బేరింగ్, డ్రమ్ రబ్బర్లు కంపల్సరీగా చేంజ్ చేయడం అయితే జరుగుతుంది. దీనికి డిస్క్ ప్యాడ్స్ వచ్చాయి కాబట్టి డిస్క్ ప్యాడ్స్ కూడా మనం అయితే తీసుకోవడం జరిగింది. అక్కడ సీట్ ప్యానల్ కూడా కనిపిస్తున్నాయి కదా. సీట్ ప్యానల్ కూడా కట్ అయ్యాయి. మనం సీట్ ప్యానల్ కూడా చేంజ్ చేయడం అయితే జరుగుతుంది. దీని కాస్ట్ కూడా నేనైతే చూపిస్తాను. మీరైతే చూడండి, 1661 రూపాయలు అయితే పెట్టారు. లాస్ట్గా ఆ 1 రూపాయి ఎందుకు పెట్టారో మనకైతే అర్థం కాలేదు. ఇంకా మొత్తం మనం ఇక్కడ ప్రాబ్లం మీకైతే చూపిస్తా. ఇన్సిల్ వచ్చేసి ఇక్కడ కట్ అయిపోయింది. హెడ్ లైట్ వైజర్ అక్కడ కట్ అయింది. లోపల వచ్చేసి మనకి యూనిట్ పట్టీలు అయితే లోపల కట్ అయిపోయాయి. ఇంకా మనకి ఈ సెట్ అయితే తీసుకొచ్చుకున్నాం. మీటర్ కవర్ కాకుండా మొత్తం సెట్ అయితే తీసుకొచ్చుకున్నాం. బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు అయితే చూపిస్తా. లోపల మనకి ఈ ఫ్రంట్ సీట్ ఓపెన్ చేసామంటే మనకి సీట్ ప్యానల్ కట్ అయ్యాయి. అలాగే ఇక్కడ పుట్రస్ట్ కూడా కట్ అయిపోయింది. పుట్రస్ట్ అంటే శాడ్ గార్డ్ వెల్డింగ్ చేయించడం అయితే జరుగుతుంది. ఇంకా మీరు ఇటు సైడ్ వచ్చారంటే డిస్క్ ప్యాడ్స్ కూడా చూసారంటే డిస్క్ ప్యాడ్స్ వచ్చేసి ఒక 3/4% అయితే అరిగిపోయాయి. ఇక్కడ హ్యాండిల్ చూపిస్తా. హ్యాండిల్లో వచ్చేసి ఇంతకుముందుకు ఎవరో ఎల్లంకి బోల్ట్ టైట్ చేయడానికి పోయి ఫుల్గా ఓవర్గా టైట్ చేశారు. అదైతే కట్ అయిపోయింది. మనం ఆ ఎల్లంకి బోల్ట్ కూడా ఓపెన్ చేసి తీపించడం అయితే జరుగుతుంది. ఇంకా హెడ్ లైట్ వైజర్ అయితే ఓపెన్ చేసుకున్నాం. మీరు అయితే చూడండి, ఇక్కడ లోపల కట్ అయిపోయాయి. ఇంకా మొత్తం అసెంబ్లీ అయితే చేసుకున్నా. సెట్ ఇక్కడ మీరు చూసారంటే మొత్తం మనం తీసుకొచ్చింది మొత్తం ఫిట్ చేసుకుంటే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇంకా మొత్తం దీన్ని అయితే ఫిట్టింగ్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా సస్పెన్షన్ బుస్సులు కూడా మనం అయితే చేంజ్ చేయడం అయితే జరుగుతుంది. సస్పెన్షన్ బుస్సులు కంపల్సరీ పార్ట్ నెంబర్ ప్రకారం అయితే తీసుకొచ్చుకోండి, లేదంటే ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుంది. బ్యాక్ సెక్షన్ కూడా ఓపెన్ చేసి చైన్స్ ప్యాకెట్ అన్నీ అయితే చేంజ్ చేసుకుంటూ ఉన్నాం. నేను పిల్లలు ముగ్గురం కలిసి అయితే వర్క్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ సస్పెన్షన్ బుస్లో అయితే మా వాడైతే క్లీన్ చేస్తున్నాడు. మీరు అయితే చూడొచ్చు. ఇక్కడ మనకి చైన్స్ ప్యాకెట్ ఉంటుంది కాబట్టి అక్కడ ఆయిల్ మొత్తం ఉంది కాబట్టి మొత్తం నీట్గా క్లీన్ చేసి ఫిట్టింగ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మ్యాప్ సెన్సార్ పోయింది అని నేను చెప్పడం అయితే జరిగింది కదా. ఇక్కడ చెక్ చేస్తున్నా. ఇది పోవడం వల్ల మనకి పెట్రోల్ అయిపోయినట్టు జర్కింగ్ అయితే వస్తుంది. మనకి ఇక్కడ కోడ్ చూసారంటే P0107 అని అయితే కోడ్ అయితే చూపిస్తూ ఉంది మనకి. అంటే మ్యాప్ సెన్సార్ పోయింది అని అయితే అర్థం చేసుకోవాలి. ఇక్కడ నేను మ్యాప్ సెన్సార్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఇది క్లీన్ చేసినా కూడా మనకి కొన్ని రోజులు అయితే వర్క్ అయితే జరుగుతుంది. మహా అంటే ఒక 1 మంత్ లోపల వర్క్ అయితే జరుగుతుంది. మళ్ళీ ఆటోమేటిక్గా సేమ్ ప్రాబ్లం అయితే రిపీట్ అవుతుంది. కాబట్టి డబుల్ ఖర్చు కస్టమర్కి అనే ఉద్దేశంతో మనం క్లీన్ చేసి పంపించకుండా డైరెక్ట్గా కొత్తది అయితే తీసుకొని వచ్చాం. మరి అయితే మనకైతే చెప్పారు బైక్ అనేది జర్కింగ్ వస్తుంది, డిస్ప్లేలో లైట్ అయితే పోవాలి, మనకి మాల్ ఫంక్షన్ లైట్ అని చెప్పడంతో మనం
డైరెక్ట్గా మాల్ ఫంక్షన్ లైట్ అయితే చేంజ్ చేయడం అయితే జరుగుతుంది. దీన్ని క్లీన్ చేయించుకున్నప్పుడు మళ్ళీ మెకానిక్ ఛార్జ్ ఇవ్వాల్సి ఉంటుంది. మళ్ళీ కొన్ని రోజులకు వచ్చిన తర్వాత కొత్తది చేంజ్ చేసినప్పుడు ఛార్జ్ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సెన్సార్ పోయిందంటే డైరెక్ట్గా కొత్తది అయితే చేంజ్ చేయండి. ఇక్కడ నేను బైక్ స్టార్ట్ చేయగానే లోపల మాల్ ఫంక్షన్ లైట్ అయితే పోయింది. మనం ఏదైనా సెన్సార్ చేంజ్ చేసామంటే కంపల్సరిగా ఆ మాల్ ఫంక్షన్ లైట్ అయితే వెళ్ళాలి. అది ఉందంటే ఏదో ఒక ప్రాబ్లం ఉంది అని అయితే మనం అర్థం చేసుకోవాలి. ఇంకా ఎల్లంకి బోల్ట్ కట్ అయిపోయింది అని నేను మీకైతే చెప్పాను కదా. మనం లేత దగ్గరకు తీసుకొని వచ్చి దాన్ని అయితే తీపించి దానికి స్లివ్ అయితే వేస్తున్నాం. మీరు ఇక్కడ చూసారంటే స్లివ్ అయితే వేస్తున్నారు మనకి లేత వరకు దగ్గర. మనకి ఈ బోల్ట్ అనేది ఓవర్గా టైట్ చేయడం వల్ల కట్ అయిపోయింది. ఇంకా దాన్ని మనం అయితే రెడీ చేయించి మళ్ళీ ఫిట్టింగ్ చేయడం అయితే జరుగుతుంది. దీనివల్ల హ్యాండిల్ వచ్చేసి వన్ సైడ్ క్రాస్గా ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది, వన్ సైడ్ బోల్ట్ లేనందుకు. అలాగే మనం చేంజ్ చేసిన స్పేర్స్ మొత్తం అన్నీ అయితే ఇవి. మీరు ముఖ్యంగా బజాజ్ బైక్ యూస్ చేస్తున్నారంటే దానికి ఆయిల్ వచ్చేసి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి బజాజ్ ఆయిల్, దాంట్లో వచ్చేసి హెచ్పి ఉంటుంది, ఇంకొకటి గల్ఫ్ అయితే ఉంటుంది. మనకి గల్ఫ్ కంటే హెచ్పి అయితే యూస్ చేయండి, కాస్త స్ట్రాంగ్గా ఉంటుంది, సౌండ్ అనేది రాదు ఇంజన్లో. నేను ఇక్కడ మీకు బాటిల్ పైన కూడా చూపిస్తాను. మీరు ఇక్కడ చూసారంటే నా బొటన వేలు దగ్గర హెచ్పి అని అయితే ఉంది. హెచ్పి యూస్ చేశారంటే మనకి కాస్త ఎండాకాలం అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. గల్ఫ్ కంటే బజాజ్లోనే హెచ్పి అయితే బాగుంటుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడైనా కూడా హెచ్పికి అయితే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి. అలాగే క్లచ్ ప్లేట్లు పోవడానికి కారణం ఏమిటి అని నేను చెప్పాను కదా. ఇక్కడ క్లచ్ లివర్ హోల్ అయితే చూడండి, అది పెద్దగా వెడల్పు అయితే అయింది. ఇంతకుముందుకు చూసిన మెకానిక్ ఎవరో కానీ దీన్ని అయితే గమనించారు క్లచ్ లివర్ పట్టుకుంటుంది అని. కానీ దాన్ని చేంజ్ చేయకోకుండా గ్రీస్ అయితే పెట్టారు. మీరు మొత్తం చుట్టూ చూసారంటే మనకి ఆయిల్తో ఉంది, అది మొత్తం గ్రీస్ అయితే అప్లై చేయడం వల్ల. గ్రీస్ ఎందుకు పెట్టారంటే ఇది జామ్ అయిపోతుంది అని వాళ్ళకు కూడా అర్థమైంది. కానీ ఎందుకు జామ్ అయింది అనేది అయితే తెలుసుకోలేకపోయారు. ఇక్కడ మీరు చూసారంటే కొత్త దానికి హోల్ అయితే రౌండ్గా మనకి పర్ఫెక్ట్గా ఉంది. పాతది చూసారంటే కాస్త వెడల్పుగా అయితే ఉంది. ఇలా మనం ఈ స్క్రూ ఫిట్ చేసామంటే అది పర్ఫెక్ట్ సైజులో ఉండాలి. మనకి ఎటువంటి ప్లే అనేది ఉండకూడదు. ప్లే ఉందంటే మనం క్లచ్ లివర్ ప్రెస్ చేసి రిలీజ్ చేస్తున్నప్పుడు ఫ్రీగా రిలీజ్ కాకుండా సగం క్లచ్ మూవ్మెంట్ అనేది ఇది ఆపేస్తుంది. మనం ట్రయల్ వెళ్ళి చెక్ చేస్తే మనకి ఆ ప్రాబ్లం అయితే కనిపించింది. అందుకని మనం ఓపెన్ చేసి చూస్తే ఈ క్లచ్ లివర్ హోల్ అనేది పెద్దగా అయ్యి అరిగిపోయింది. ఇక్కడ నేను స్క్రూ పెట్టాను కదా, బ్యాక్ సైడ్ చూడండి మనకి ఎంత ఇంకా హోల్ అనేది కనిపిస్తుంది. దీనివల్ల మనకి ఫ్రీగా అనేది క్లచ్ మూవ్మెంట్ అనేది లేదు. దీని నుంచి వచ్చేసి క్లచ్ ప్లేట్లు అనేది పోతాయి. ఇది చిన్న ప్రాబ్లమే, కానీ దీన్ని మనం కనుక్కోకుండా అలాగే డ్రైవ్ చేసామంటే కంపల్సరీ క్లచ్ ప్లేట్లు అయితే పోయాయి. ఇలా ప్రెస్ చేసి వదిలామంటే ఇది పూర్తిగా బయటకు అయితే రావడం లేదు. పాత లివర్ ఉన్నప్పుడు ఇప్పుడు పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. క్లచ్ పట్టేస్తుందంటే అప్పుడప్పుడు ఈ క్లచ్ లివర్ కూడా గమనించండి. మీరైతే మొత్తం వర్క్ కంప్లీట్ చేసి బైక్ అయితే నేను ట్రయల్కి అయితే వెళ్తున్నా. ఒక 3 కిలోమీటర్స్ తిరిగి మళ్ళీ మాల్ ఫంక్షన్ లైట్ ఏమైనా వస్తుందని చెక్ చేయడం అయితే జరిగింది. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, అంతా పర్ఫెక్ట్గా అయితే ఉంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. టోటల్ వర్క్ చేసి 1500 మన ఫిట్టింగ్ ఛార్జ్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. లాస్ట్ వరకు చూసింటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.